ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కారణం చేతనే దేవుడు మలుచుకుంటూ ఉన్నాడు. నువ్వు పుట్టావు అంటే అనవసరంగా పుట్టలా. చెప్పండి, ఎవరన్నా చెబుతారా? నేను వేస్ట్లే అన్నా, నేను అనవసరంగా పుట్టాను అనగలరా ఎవరన్నా? వేస్ట్ పనులు చేసినట్టయితే అప్పుడు దేవుడు నిన్ను పుట్టించి, మరి నువ్వు వేస్ట్ అంటున్నావు కదా, నేను వేస్ట్ అన్నావు కదా అంటే నిన్ను పుట్టించాడంటే వేస్ట్ పని చేశాడు దేవుడు. నిద్రలో కూడా ఆ మాట అనకూడదు. ఎవరో అంటారు కొంతమంది, ఏమని, కొట్టి పనికిమాలినోడు రా, వేస్ట్ గాడురా అని అంటారు. అంటే నవ్వుకో, ఒరే నేను పనికిమాలినోడ్నో వేస్ట్ గాడినో పనిమంతున్నో నన్ను చేసినోడికి తెలిసిద్దిరా, చెప్పరాసి నీకేం తెలిసిద్ది అనుకో, నవ్వుకో. దేవునికి స్తోత్రం. అంతేనా? ఏమనుకోవాలి? నన్ను చేసినోడు తెలిసిద్దిరా, నన్ను ఎందుకు చేశాడో నేనెందుకు వేస్ట్ అవుతారా? ఆ సమయం వచ్చిన నాడు నన్ను ఎందుకు చేశాడో ఆయనే నన్ను తెర మీదకి తీసుకొస్తాడు, వాడాల్సిన విధంగా నన్ను వాడతాడు. నీ భర్త నిన్ను తిట్టాడు అనుకో, పనికి మాలిన దాన్ని అని నవ్వుకో. నీ భార్య అందనుకో, ఒట్టి పనికి మాలినోడివి నువ్వు అందనుకో, నవ్వుకో. నీ తల్లిదండ్రులు నిన్నంటే ఒట్టి పనికి మాలిన వెధవాయి వీడు, ఒట్టి వెధవాయి అంటే నవ్వుకో. నేను వెధవనో కానో నన్ను కన్నా గాని మీకు తెలియదు. నన్ను మీ కడుపునేసాడే ఏసినోడికి తెలుసు నేనెవరో. హల్లెలూయా. నన్ను మీ కడుపున వేసిన వాడికి తెలుసు నన్ను ఎందుకు వేశాడో. కాబట్టి మీకు వెధవాయనేలే గాని నా యేసయ్యకు నేను పనికొచ్చే పాత్రని. Download Moj.